హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ డ్రామా గురించి కామెంట్ చేయండి. ఇంకా హీరో వచ్చేసి సేవ్ చేస్తాడు, నియాన్ని సేవ్ చేసి ఈ క్లాస్ నేను చేంజ్ చేయలేదు, తనే చేంజ్ చేసిందంటే నువ్వు చంపాలనుకుంటే చంపే, నన్ను ఎందుకు సేవ్ చేసావంటే నేను చంపడానికి నేను ఎందుకు సేవ్ చేస్తానంటే నన్ను వదులు అంటే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే అందరూ నీ కోసం వెతుకుతూ ఉన్నారు, ఇప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కాదు, ఇప్పుడు నువ్వు వాళ్ళకి కనిపించి చంపేస్తారు, అర్థం చేసుకో అంటే ఏం జరిగితే అది జరగని అనేసి నేను నమ్మినందుకు నాకు బాగా చేశామంటే నాకు తెలియదు వాడు అలా చేస్తాడనేసి, లేకపోతే నేను ఎందుకు అలా చేస్తాను అనేసి తను చెప్పేది అర్థం చేసుకోవచ్చు, టైం ఇవ్వు నేనే నేను పంపించేస్తాను అనేసి వెళ్తూ ఉంటారు. ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ ఆపుతారు. సో వెళ్ళి నువ్వు పోలీస్ స్టేషన్కి చెప్పు, కానీ నా గురించి చెప్పొద్దు అంటే సరైన తను వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరూ నేరస్తుల్లాగా వాంటెడ్ పర్సన్స్ అనేసి పోస్టర్ అతికించుంటారు. ఇంకెక్కడ ఉంటే మంచిది కాదనేసి వాళ్ళిద్దరు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తారు. ఇంకెక్కడికి వెళ్ళాలి అర్థం కాకుండా ఉంటారు. తనకు ఆల్రెడీ సఫర్ అయి ఉంటాడు బుల్లెట్తో. సో ఇంకా తను డాక్టర్ కదా, నాకు ఏం చేస్తున్నావంటే నేను డాక్టర్ని, నువ్వు చచ్చిపోతే నన్నే బ్లేమ్ చేస్తారు, కాబట్టి నేను చేయాల్సింది చేస్తాను ఉండు అనేసి తనకి ఇప్పుడు నా మీద నాకు నమ్మకం ఉందంటే నమ్ముతాను అనేసి ఇంకా తన సర్జరీ అక్కడే చేస్తారు. ఇంకా తను అలా కోల్పోతే చనిపోవద్దు, నేను అడగాల్సిన చాలా క్వశ్చన్స్ నాకున్నాయి, చనిపోవద్దు లేలే అనేసి తను లేపుతారు. నేను ఎప్పుడో చనిపోతానులే అనేసి ఇంకా తను అంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి వాళ్ళంతా వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఉండే ప్లేస్కి దగ్గరగా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఇంకా దగ్గరగా చూస్తూ ఉంటారు. ఇంకా తనకి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది. డ్రెస్సింగ్ చేసేసరికి అక్కడికి వాళ్ళ మనుషులు వస్తారు. వాళ్ళు అక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో దాక్కుంటారు. తనకి ఒక డ్రైవ్ అంటే ఒక మెమరీ కార్డ్ ఇస్తారు, ఏం జరిగినా బయటికి రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు అనేసి వాళ్ళతో షూట్ చేస్తుంటారు. ముందు మెమరీ కార్డ్ ఇస్తావా లేకపోతే చంపేసేదంతా నా దగ్గర లేదు అని చెప్పేసరికి అంత లోపల అక్కడికి నియాన్ వచ్చి నా దగ్గర ఉంది అనేసి తను బయటికి వేస్తుంది. ఇంక వాళ్ళు వేసేసరికి వాళ్ళిద్దరు తప్పించుకొని వీళ్ళు పరిగెత్తా పారిపోతారు. ఇంకా ఎన్ని రోజుల్లో తప్పించుకుంటావు అనేసి అంటూ ఉంటారు. సో ఎలాగైనా తనని సేవ్ చేసి నువ్వు వెళ్ళిపో అన్నా కూడా తను వెళ్ళిపోకుండా తను సేవ్ చేసి నువ్వెందుకు ఉన్నావు ఇక్కడే, నాతో లవ్లో పట్టావు అనుకో నీకే ప్రమాదం, మన ఇద్దరు కలిసి ఉండడం జరగదు, అయినా ఎందుకు నన్ను సేవ్ చేసావు అనేసి తను ఫోర్స్గా ప్రెస్ చేసుకుంటాడు. నువ్వు చెప్తున్నాను, నువ్వు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో అంటే నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు, నేను వేరే దానికోసం ఇక్కడికి వచ్చాను అనేసి తను చెప్తాడు. సరే సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరు అలా తప్పించుకుంటూ పోతూ ఉంటే ఇంకా తన్ని కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత తను చనిపోతాడు. మన హీరోయిన్ వచ్చేసి నియాని కూడా కాలుస్తామంటే తను వెళ్ళి సేవ్ చేస్తుంది. హీరో వెళ్ళి సేవ్ చేస్తాడు. అంత లోపల ఏమవుతుంది అంటే హీరో వచ్చి నియాని కాపాడేసి ఇంకా తను వచ్చేసి నీళ్ళల్లో పడిపోతుంది. 6 months తర్వాత అదే ఆలోచిస్తూ ఉంటుంది. తినొచ్చి సీనియరు, తిన పేరు జాన్ అని పెట్టుకుందాం. తిను కూడా ఒక పార్ట్ ఈ మూవీలో డ్రామాలో. సో తన గురించి ఆలోచిస్తూ ఉంటే తనకి కొద్దిగా ఫిజికల్గా మెంటల్గా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరో వచ్చేసి తన గురించి తెలియదు, ఒకతను తన కోసం వచ్చింటాడు. తను వచ్చేసి వాళ్ళ అమ్మని చంపిన అతను ఏంటని డైరెక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ చనిపోతాడు. ఇంకా ఆ టయానికి మన హీరో వచ్చి తన్ని ఏం చేయకుండా కొట్టేసి వెళ్ళిపోతాడు. ఏమంటే మన సారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనేసి చెప్తుంటే నేను ఎవరో కొంత ఇక్కడ విన్నాను అనేసి పోలీస్ ఆఫీసర్కి చెప్తుంది. సరేలే అనేసి ఇంకా వీళ్ళంతా అంటే వీళ్ళు వే అనేసి ఫార్మాలో పనిచేస్తుంటారు కదా, వే గ్రూప్తో వాళ్ళ డైరెక్టర్కి కొద్దిగా ఇష్యూ ఉంటుంది. ఇదంతా తన వల్లే అనేసి రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటే ఆ టయానికి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ మారిపోతుంది. డైరెక్టర్ ఫోన్ తను తీసుకొని వచ్చేస్తుంది. తన ఫోన్లో వే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేస్తుంది. అంత లోపల మన హీరో వచ్చి గతం మర్చిపోయినట్టు వస్తాడు. ఇక ఈ స్టోరీలో వచ్చేసి సాంగ్ క్యూ అని పేరు, సాంగ్ అని పెట్టుకుందాం మనము. తను వచ్చేసి చూస్తూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి వాళ్ళ డైరెక్టర్ చనిపోయి ఉంటాడు కదా, అక్కడ వచ్చేసి చూసేసి వెళ్తూ ఉంటే ఇంకా తను వెళ్ళి ఆపుతుంది. ఆపితే నువ్వెవరో నాకు తెలియదు అని తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తనకి గుర్తున్నట్టు సరే అనేసి ఎవరు తనంటే 3 years బ్యాక్ నుంచి తను సిస్టరీ ఉంటుంది. తను కలవడానికి వస్తే తను ఎన్నిసార్లు వచ్చినా రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. రిజెక్ట్ చేసేసరికి
సరే అనేసి ఇంకేం చేస్తామంటే ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర పోయి కలుస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా రిజెక్ట్ చేస్తావు అంటే నువ్వెవరో నాకు గుర్తులేదు, నీకోసం నేను ఎందుకు వెయిట్ చేయాలి, నేను ఎందుకు కలవాలి అంటే నువ్వు నా కోసం కలవాల్సిన అవసరం లేదు, నువ్వు మా డైరెక్టర్ చనిపోయే ముందు లాస్ట్ కాల్ తను నీకే చేశాడు, నీకు తనకి సంబంధం ఏంటి అంటే చూడు మిస్ నువ్వెవరో నాకు తెలియదు అంటే నిజంగా నేను ఎవరో నీకు తెలియదా, నువ్వు ఫస్ట్లో నేను చూస్తున్నాను, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు అనుకుంటున్న కే ఎవరో నాకు తెలియదు, నేను టై సిటీకి ఎప్పుడు రాలేదు, అయినా నువ్వు తనలాగే ఉన్నావు అంటే నేను తను ఒకటి కాదు, నీకు మళ్ళీ చెప్తున్నా అంటే సరే నీ దగ్గర నుంచి మిస్బిహేవ్ చేశాను, ఇంకా పాత వెళ్ళాగో వదిలేసి అనేసి తనకి డ్రింక్ ఇస్తారు. సో తనకి డ్రింక్ ఇచ్చినప్పుడు తన వెస్ట్ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ ఉందేమో అని చెక్ చేస్తూ ఉంటుంది. ఏంటి చెక్ చేస్తున్నావు అనేసి తను ఫోర్స్గా వాటర్ ఫాల్లో స్విమ్మింగ్ పూల్లో దూకేసి ఇంకా తను చెక్ చేసుకుంటే తను చెక్ చేసినప్పుడు అక్కడ ఉండదు. సో తిని ఒకటే కాదు, నువ్వు ఒకటే కాదు, తను ఎప్పుడు అమ్మాయిని ఇలా హెరాస్ చేయడు అనేసి చెప్పేసి వెళ్తూ ఉంటే అంత లోపల ఇక్కడికి మన సాంగ్ వాళ్ళ ఫియాన్సీ వస్తుంది. తన పేరు రోజీ పెట్టుకుందాం. ఆ రోజీ వచ్చి కొడుతుంది, ఏంటి నా మనిషి నువ్వేనా సెడ్యూస్ చేసేదంటే నువ్వెవరు అంటే తను నా ఫియాన్సీ అనేసి అంటూ ఉంటాడు. సరేలే ఒక కొట్టే ముందు ఆలోచించుకొని కొట్టు, నీకు మెంటల్గా బాగలేదు, నీకు కావాలంటే రా నేను చూస్తాను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకిద్దరు మళ్ళీ నీళ్ళల్లో పడిపోతారు. తిను ఎవరో సేవ్ చేసింటారు, తన గురించి పట్టించుకోకుండా తను వచ్చేసి రోజీ గురించి పట్టించుకుంటూ ఉంటాడు. సాంగ్ తను చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. తను కాదు అని తెలుసుకునేసి ఇంకా తనకి దూరంగా ఉందామనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తన గురించి డీటెయిల్స్ వాళ్ళ ఫ్రెండ్ని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. ఇంకా ఏంటి అమ్మాయి నీకు తెలుసా అంటే నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అనేసి సాంగ్ వచ్చేసి రోజుకి చెప్తారు. అంటే నువ్వు గతం మర్చిపోయావు కదా అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళు, మీ అన్న మళ్ళీ నన్ను ఏదన్నా అంటాడు అనేసి తన్ని పంపించేస్తాడు. ఇంకా సరే అనేసి తినవే గ్రూప్కి వచ్చి డైరెక్టర్ అంటే ఒక ప్రాజెక్ట్ మీద తనే హెడ్ అంటే నువ్వేనా తిని హెడ్ అంటే అవును నేనే హెడ్ అంటే సరే అనేసి ఆ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంత లోపల ఏంటి అనేసి ఇంకా అక్కడికి వాళ్ళ సీనియర్ వస్తే జాంగ్ వస్తాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు పోయేసి మాట్లాడుకుందాం అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు డిన్నర్కి వెళ్ళేసి. ఇంకా ఈ విషయం తినికి తెలుస్తుంది రోజీకి, ఇలా తన దగ్గరికి వెళ్ళాడు అనేసి. ఇంకా తన్నే చూస్తూ కూర్చుంటే మన హీరోకి మండుతుంది సాంగ్కి. సరే మీరిద్దరు మాట్లాడుకోండి నేను వెళ్ళిపోతాను అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తను అలా వెళ్తూ ఉంటే ఇంకా తను వెళ్ళేసి ఏదో చెక్ చేద్దామనేసి డ్రగ్స్ గురించి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే అక్కడ అందరూ వచ్చేసి లైట్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా తిను అక్కడే లాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా లాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే అంత లోపల అక్కడికి సాంగ్ వస్తాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనేసి తను అడుగుతారు. ఇంకా అప్పుడు తను అంటే వాళ్ళ డైరెక్టర్ చనిపోయినప్పుడు ఆ వాయిస్ ఈ వాయిస్ ఒకటి అని తను గుర్తు చేసుకొని మాట్లాడుతుంటే అక్కడికి రౌడీలు వస్తారు. ఆ రౌడీల దగ్గర నుంచి తిన్నే సేవ్ చేసి బయట పోదాము అనేసి తను చెప్తాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను కేని తను కాదంటే మరి డైరెక్టర్ చనిపోయినప్పుడు అక్కడ ఏం చేస్తున్నావు అని తను అడుగుతుంది. అదంతా నీకు అవసరం లేదు, నేనేం చేయలేదు, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు, ప్రతిసారి నిన్ను వచ్చి నేను సేవ్ చేయలేను, ప్రతిసారి నేను సేవ్ చేయడానికి నేను నీ పక్కన ఉండదు, జాగ్రత్తగా ఉండు అనేసి తను చెప్తాను. ఇంకా సాంగ్ వాళ్ళ అసిస్టెంట్కి తన మీద ఒక కన్ను వేయి అనేసి అంటూ ఉంటే ఇంకా దీని మీద ఏదో ఇష్యూ వచ్చేసి తను అరుస్తూ ఉంటారు. ఇంకా తను వచ్చేసి సాంగ్ వచ్చి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రోజీతో వెళ్తూ ఉంటాడు. ఇంకా తనకు కోపం వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ డీటెయిల్స్ అడిగి ఆ కంపెనీలో సీసీ కెమెరాలు అంటే ఆ తినే మెడికల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎవరో దొంగలు చింటారు తను వెతకడం కోసం వెళ్తూ ఉంటే ఇంకా అనుకోకుండా తన హీరో కార్లో ఎక్కేస్తుంది. ప్లీజ్ తను హైడ్ చేయవా అనేసి తను అంటూ ఉంటుంది. ఇంక ఇదే పని నీకు అనేసి ఇంకా సాంగ్ అంటూ